ఇది ద వేదంశ్ డెవోషనల్ ఛానెల్లో శ్లోకాలు, దివ్యమైన కథలు, ఆలయ విషయాలు మీకోసం అక్షరాల రూపంలో. శివుని మహిమ వినాలనుకుంటున్నారా? శ్రీ సాంబ సదాశివ అక్షరమాల స్తోత్రం. ప్రతి అక్షరం ఒక దివ్య ఆశీర్వాదం. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ అద్భుత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవసేవిత పాద శివ ఉరగాదిప్రియ భూషణ శంకర నరకవినాశ నటేశ శివ ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జిత పాప వినాశ శివ ఋగ్వేదశ్రుతిమౌళి విభూషణ రవిచంద్రాగ్ని త్రినేత్ర శివ ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ లింగస్వరూప సర్వబుధప్రియ మంగళమూర్తి మహేశ శివ లూతాధీశ్వర రూపప్రియ శివ వేదాంతప్రియ వేద్య శివ ఏకానేక స్వరూప విశ్వేశ్వర యోగిహృదిప్రియవాస శివ ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశ శివ ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారాది మహేశ శివ ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ అంబరవాస చిదంబరనాయక తుంబురునారద్సేవ్య శివ ఆహారప్రియ ఆదిగిరీశ్వర భోగాదిప్రియ పూర్ణ శివ కమలాక్షార్చిత కైలాసప్రియ కరుణాసాగర కాంతి శివ ఖడ్గశూల మృగఢక్కాధ్యాయుధ విక్రమరూప విశ్వేశ శివ గంగాగిరిసుతవల్లభ గుణహిత శంకర సర్వజనేశ శివ ఘాతకభంజన పాతకనాశన గౌరిసమేత గిరీశ శివ అంగాశ్రిత శృతిమౌళి విభూషణ వేదస్వరూప విశ్వేశ శివ చండవినాశన సకల జనప్రియ మండలాధీశ మహేశ శివ ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ జన్మజరామృతినాశన కల్మషరహిత తాపవినాశ శివ జన్కారాశ్రయ భృంగిరిటిప్రియ ఓంకారేశ మహేశ శివ జ్ఞానాజ్ఞానవినాశక నిర్మల దీనజనప్రియ దీప్త శివ తంకాధ్యాయుధధారణ సత్వర హ్రీంకారైది సురేశ శివ ఠంకస్వరూప సహకారోత్తమ వాగీశ్వర వరదేశ శివ డంబవినాశన డిండిమభూషణ అంబరవాస చిదీశ శివ నందమరుక ధరణి నిశ్చల గుండివినాయక సేవ్య శివ నళిన విలోచన నటన మనోహర అలికులభూషణ అమృత శివ తత్వమసీత్యాది వాక్యస్వరూపక నిత్యానంద మహేశ శివ స్థావర జంగమ భువన విలక్షణ భావుకమునివర సేవ్య శివ ధరణీధర శుభ ధవళ విభాస్వర ధనదాదిప్రియదాన శివ నానామణిగణ భూషణ నిర్గుణ నటన జన సుప్రియనాట్య శివ పన్నగభూషణ పార్వతినాయక పరమానంద పరేశ శివ ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ బంధవినాశన బృహదీసామరస్కందాదిప్రియ కనక శివ భస్మవిలేపన భవభయనాశన విస్మయరూప విశ్వేశ శివ మన్మథనాశన మధుపానప్రియ మందరపర్వతవాస శివ యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధివిష్ణ్వాది సురేశ శివ రామేశ్వర రమణీయముఖాంబుజ సోమేశ్వర సుకృతేశ శివ లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృతలసిత శివ వరదాభయకర వాసుకి భూషణ వనమాలాది విభూష శివ శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతి ప్రియ కనక శివ షణ్ముఖజనక సురేంద్రముని ప్రియ షాడ్గుణ్యాది సమేత శివ సంసారార్ణవనాశన శాశ్వత సాధుహృది ప్రియవాస శివ హర పురుషోత్తమ అద్వైతామృతపూర్ణ మురారి సుసేవ్య శివ లాళిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ క్షరరూపాదిప్రియాన్విత సుందర సాక్షిజగత్రయ స్వామి శివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ ఇతి శ్రీసాంబ సదాశివ మాతృకావర్ణమాలికా స్తోత్రం. భావార్థం: శ్రీ సాంబ సదాశివ అక్షరమాల స్తోత్రం అనేది పరమశివుని మహిమను వర్ణించే అద్భుతమైన స్తోత్రం. ఇందులో సంస్కృత అక్షరమాల ఆ, ఆ, ఈ, ఈ, క, ఖ, గ క్రమంలో శివుని వివిధ నామాలు, గుణాలు, లీలలు, కరుణా స్వభావం స్తుతించబడతాయి. అందుకే దీనిని అక్షరమాల స్తోత్రం అని పిలుస్తారు.
స్తోత్రం యొక్క ప్రధాన భావం 1. సాంబ సదాశివుడు జగత్తుకు మూలకారణమైన పరబ్రహ్మ స్వరూపుడు. 2. ఆయన భక్తుల పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. 3. భక్తుల కష్టాలను నివారించి సుఖశాంతులను కలిగిస్తాడు. 4. త్రిలోకాల రక్షకుడిగా, కరుణాసాగరుడిగా, భక్తవత్సలుడిగా వర్ణించబడతాడు. 5. పార్వతీదేవితో కలిసి భక్తులను అనుగ్రహించే దయామూర్తిగా కీర్తించబడతాడు. 6. శివుని నామస్మరణ, ధ్యానం, భక్తి ద్వారా జననమరణ బంధనాల నుండి విముక్తి లభిస్తుందని ఈ స్తోత్రం బోధిస్తుంది. ఫలశ్రుతి: ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి 1. శివకటాక్షం లభిస్తుంది. 2. పాపక్షయం జరుగుతుంది. 3. మనశ్శాంతి, ధైర్యం కలుగుతాయి. 4. ఐశ్వర్యం, ఆరోగ్యం, శుభఫలితాలు లభిస్తాయి. 5. చివరకు శివ సాయుజ్యం, మోక్షం సిద్ధిస్తుంది. చివరకు శివ సాయుజ్యం, మోక్షం సిద్ధిస్తుంది. సంక్షిప్త సారాంశం: ఓ సాంబ సదాశివా, నీవే జగత్తుకు ఆదికారణం. నీవే భక్తుల రక్షకుడు. నీ కరోనా వల్లే జీవులు పాపబంధాల నుండి విముక్తి పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందుతారు. మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడి అనుగ్రహించు.